ఖచ్చితంగా విజయయాత్రే. రేపు నామినేషన్ ఎలా ఉంటుందంటే గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు రేపు చూడడానికి అసలు సుమారుగా ఎంతమంది అండి అసలు నామినేషన్ ర్యాలీ ఎంతమందితో జరుగుతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా మనుషులు అడుగు పెడితే ఏదో ఓకేస్తే రాళ్ళంటారు కదా, ఇంకా అలా ఇసుకేస్తే రాళ్ళంతగా జనసంద్రం అయిపోద్ది మొత్తం పిఠాపురం మొత్తం అంతా మొత్తం. ఈ దెబ్బతో గెలుపు అయిపోయింది, మెజారిటీ కోసమే చూస్తారంటారా? అవును. అసలు మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే? అందరూ లక్ష అంటున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అనుకోవడం కరెక్టే, కాకపోతే దానికి తగ్గ దిశానిర్దేశం చేసుకోవాలి. కొంచెం దాంట్లో వెనకబడి ఉంటున్నామో నేను అనుకుంటున్నాను. కాకపోతే కష్టపడి తిరిగితే ప్రతి ఒక్కరు కూడా ఇది మా సొంతం మా ఇంట్లో ఒక మ్యారేజ్ జరిగితే ఎంత కష్టపడి ఆ మ్యారేజ్ జరగడానికి ఎంత కష్టపడతారో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, నా ఇంట్లో సమస్య, మా ఇంట్లో పెళ్ళి, మా ఇంట్లో ఒక పండగ అని అనుకుని ప్రతి ఒక్కరు కూడా కదిలితే ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ తెచ్చుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కలుపుకోగలంగా అది. ఇప్పుడు మరి ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? మీ పిఠాపురం అభివృద్ధి కానీ స్టేట్ లెవెల్ కానీ ఎలా ఉందంటారు? ఈ 5 ఏళ్ల పరిపాలన అయితే అసలు చాలా చండాలం కింద ఉంది. ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత అన్ని పప్పులు ఉప్పులు మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఆయన ఉద్యోగాలు అన్నాడు ఏమీ లేదు, సంవత్సరానికి జాబ్కి వెళ్ళని తీస్తానని ఏమీ లేదు. తర్వాత నవరత్నాలని ప్రవేశపెట్టాడు, అందులో ఒకటి కూడా సరిగ్గా లేదు. అమ్మఒడి అన్నాడు, ఫస్ట్ 15,000 వేసాడు, తర్వాత సంవత్సరం అందులో 1,000 కట్ చేసేసాడు, మళ్ళీ తర్వాత సంవత్సరం 1,000 కట్ చేసేసాడు. అసలు ఈ సంవత్సరం పడేలే లేదు. అంటే సంవత్సరం తగ్గించుకొచ్చేసారు, చివరి సంవత్సరం లేనే లేదు ఇంకా. అంటే ఏదో నా మాత్రంగా వేసేమని పేరు ప్రజలకు అది పూర్తిగా అన్ని స్కీమే కాదంటారు. అవును. మరి చాలా మంది మనుషుల్లో కూడా ఇంకా మార్పు అనేది రాకపోవడం, ఆలోచించే విధానం సరిగ్గా లేకపోవడం, కానీ మాకు ఇంటికి పెన్షన్ అవుతుంది, ఇంకా అంతకన్నా ఏం కావాలి అనే ఒక్క పాయింట్ రైస్ చేస్తున్నారు. ఇంకా జీరో, ఇంకా డెవలప్మెంట్ విషయం గురించి ఏ విషయం గురించి మాట్లాడతారు? ఎందుకంటారు? ఎందుకు ఇంటికి పెన్షన్ ఇచ్చి సరిపోద్దా? అభివృద్ధి లేదు పెన్షన్, ఇంటికి ఇవన్నీ ఎందుకండి? ఏదో ఆస్తులు అమ్మేసేసి తనఖా పెట్టేసేసి ఇంటికి ఇచ్చేస్తే మాత్రం ఇంట్లో అభివృద్ధి లేనిది ఇవన్నీ ఎందుకు పెట్టడం? ఎందుకు ఇవన్నీ? అసలు యువతకు కూడా మినిమం డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్నాడికి వాడి చదువుకి అర్హతకి తగ్గట్టు ఉద్యోగాలు, మినిమం ఉద్యోగాలు కూడా తీయలేదండి, ఎవరికి కల్పించలేదు. అసలు ఈ స్టేట్ పరిపాలన ఎలా అనిపిస్తుందండి ఈ విధానాలు చూస్తే మీకు? మళ్ళీ ఇలాంటి పరిపాలన ఉండకూడదని కోరుకుంటున్నారు ప్రజలు. నిజంగానే పరిపాలన అనేది అసలు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నారు. ఛాన్స్ అడుగుతున్నారు, ఈసారి 5 ఏళ్ళు ఖచ్చితంగా నేనంటే ఏంటి ఇంకొకసారి నిరూపిస్తానని అంటున్నారండి. ఒక్కసారి ఛాన్స్కే నిరూపిస్తారంటారు. ఒక్కసారి ఛాన్స్కే ప్రజలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. మళ్ళీ అలా ఛాన్స్ ఇస్తారు? వీళ్ళు అనేసుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు తప్ప ఇందులో ఎవరు ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ పైకి వాళ్ళ బంధువులు ఎవరైనా ఏదో మాట్లాడితే అనొచ్చు, కానీ వేయడం మాత్రం వేరెవరు ఓటేయరు. మేము క్యాంపెయినింగ్కి వెళ్తున్నాం, ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇలా జనసేనకి అమ్మ మీరు అడగక్కర్లేదు, మేము జనసేనకి వేస్తాం, మీరు మమ్మల్ని ప్రత్యేకించి అడగక్కర్లేదు, జనసేనకి వేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు మమ్మల్ని. ఖచ్చితంగా అయితే మార్పు కోరుకుంటున్నారంటారా? ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చారు, నాన్నగారి పరిపాలన చూశారు, నా పరిపాలన చూడండి అంతగా మించి ఉంటుంది అన్నారండి. అసలు ఎలా ఉందండి? నాన్నగారికి మించి ఉందా? నాన్నగారిని తలదన్నేటట్టు ఉందంటారా? నాన్నగారిని మించి లేదు, తలదన్నేటట్టుగా లేదు. ఆయన పేరు పోయింది ఆల్రెడీ. అది అంటే ఆయన పేరే కాదండి. ఇప్పుడు ఇంతకుముందు నవరత్నాలు అనే పథకం మీద ఫస్ట్ ఆ నవరత్నాలు ఏవైతే ఉన్న స్కీముల గురించి అన్ని పెట్టడం, మధ్యలో రాజశేఖర రెడ్డి బొమ్మ ఫస్ట్ వేసారు. సెకండ్ పొట్టు ఏమో రాజశేఖర రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది ఎదురు ఫోటో వేసారు. థర్డ్ టైం వచ్చేటప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డిని పక్క తీసేసారు. అంటే ఫోటోయే తీసేశారు, ఆయన పేరు కూడా అసలు ఉంటది అనుకున్నారు, మొత్తానికి పోయింది అనుకున్నారు మీరు? పోయింది కదా ఆల్రెడీ పేరు పోయింది, ఫోటో పోయింది, పేరు పోయింది. ఎక్కడైనా సచివాలయంలో తండ్రిది తనది పెట్టుకునేవాడు, తండ్రి ఫోటో పక్కన పాడేశాడు, ఇంట్లో తల్లిని చెల్లిని పక్క తరిమేశాడు. ఇంకెవరికి ఏం న్యాయం చేస్తాడు? ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? చెల్లి వ్యతిరేకం అయిపోయింది, తల్లి పారిపోయింది అంటారు. మీ అభిప్రాయం? వ్యతిరేకం ఎలా అయిపోయింది? అది ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు ఆయన. వ్యతిరేక ఆవిడ ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు జైల్లో ఉండేటప్పుడు దాదాపు 3,000 కిలోమీటర్ల పై చేరుకు షర్మిల గారు స్టేట్ మొత్తం తిరిగి పాదయాత్ర చేశారండి, ఒక ఆడ మనిషి. అంత కష్టపడి ఆయన ఈ రోజు సీఎం స్థాయిలో ఉన్నాడంటే ఆవిడ అంత కృషి చేసిందండి. మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకండి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఎందుకు అంత వ్యతిరేకత చూపెడుతున్నారంటారు? అంత మంచి చేసిన మనిషి మీద వ్యతిరేకత చూపించకపోతే ఈయన తప్పడతారు కదా, జగన్మోహన్ రెడ్డి తప్పడతారు. అందుకని తన మీద నెట్టేస్తున్నాడు అంతే ఏం కాదు. ఆవిడ తిరిగిన వాళ్ళనే ఆవేళ జైలుకి వెళ్ళకుండా ఇప్పుడు సీఎం అయ్యి కూర్చున్నాడు అతను.
ఆవిడ కష్టం అదంతానే. అది ఆవిడ కష్టంతో ఈయన ఇవాళ సీఎం అయ్యి ఆవిడకి వ్యతిరేకం అయ్యారంట. ఇప్పుడు షర్మిల గారు అనే కదండి స్టేట్లో ఎవరో ఒక సామాన్య ప్రజడే కానీ ఒక నాయకుడే కానీ ఒక కార్యకర్త కానీ ఎవరైనా సరే ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు, ఇదంతా అరాచక పాలన అంటున్నారండి. మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద? అంతే, కరెక్టే మాట. నిజంగా అరాచక పాలనే. ఇప్పుడు ఏదైనా చేస్తున్నా ఒకవేళ చెయ్యని కేసులు పెడుతున్నారు. ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే ఏదైనా సమస్య ఉందని చెప్పుకుంటుంటే అదిగో మీరు అలా చేశారు ఇలా చేశారు ఏదో సమస్య ఏదో కేసు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పంపించారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇలాగే ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ మీద ఏదో పెడుతున్నారు, ఏదో కేసు పెడుతున్నారు, భయపడుతున్నారు మాట్లాడడానికి కూడా, భయపెడుతున్నారు వాళ్ళు. అసలు మీరైతే ఎలాంటి పరిపాలన, ఏం పేరు పెడతారండి? 5 ఏళ్ల పరిపాలనకు పేరు పెట్టాలనుకుంటే ఎలా ఉంది, ఏం పేరు పెడతారు? ఇది నిజంగా ఇది రాక్షస పాలన. అడవిలో పెద్ద పులికి ఎంత కనికరం ఉంటుందో అలాంటి కనికరం ఉంటుంది అనమాట జగన్ అన్నకి. నిజంగా చెప్పాలంటే అంతలా చేస్తున్నారు పరిపాలన. మరి లేకపోతే ఏంటండి, నిన్న కాక మొన్న బస్సు యాత్ర అని పెట్టి అదేదో దండలోది చిన్న కుక్కిని తగులుకుంటే రాయి ఎవరో గిరిసేసారు, రాయికి తగిలిసింది నాకనేసి డ్రామాలు ఆడారు. ముందరమో కోడికత్తి డ్రామా వర్కౌట్ అయిందని ఇప్పుడేమో రాయి డ్రామా ఆడుతున్నారు. ప్రజలందరూ అంత విర్రోళ్ళు ఏం కాదండి అందరూ. అందరికి జగన్ రాయితో కొట్టారా అంటారు, మీరైతే ఏమంటారు? అసలు నిజంగా కొట్టారా లేకపోతే అంత స్క్రిప్టెడ్ డ్రామా అంటారా? డ్రామా అండి. లేకపోతే ఆయన వెళ్ళేటప్పుడు ఆ టైంలో కరెంట్ పోవడం ఏంటండి? ఆ సీఎం అయ్యిండి, ఆయన వెళ్ళేటప్పుడు కరెంట్ పోవడం ఏంటి? ఆ టైంలో రాయి వెళ్ళి సరిగ్గా అక్కడే తగలడం ఏంటి? ఎంత డ్రామా స్క్రిప్ట్ అదంతానే. చాలా మంది ఏమన్నారంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని టార్గెట్ చేసి కొడితే ఆ మనిషికి తగిలితే కింద పడిపోరు కదా, రెండో మనిషికి ఎలా తగిలింది, ఇద్దరికి ఒకే దెబ్బ గట్టిగా ఎలా తగిలిందని అడుగుతున్నారు. అదేంటి లాజిక్? ప్లాంట్ గా స్క్రిప్టెడ్ అంటారు అంతే. అంటే లాస్ట్ టైం అందుకే ఆ టైంలో కరెంట్ పోయింది, ఆ టైంలో ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది వెళ్ళి, అదే స్క్రిప్టే కదా, తెలిసిపోతుంది కదా. మరి ప్రతిపక్షాలు చేయించలేని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారండి. ప్రతిపక్షాల మీద ఎప్పుడు ఏదో బురద చల్లాలి కదా, లేకపోతే ఎలా నమ్ముతారు ప్రజలు? ముందర కోడికత్తి డ్రామా ఆడి ప్రతిపక్షాల మీద పెట్టారు. అప్పుడు అది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ గులకరాయ నాటకం ఆడితే ఇది కూడా వర్కౌట్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారా? కానీ ఇది ఎప్పుడు అలాంటివి ఏం జరగవు. అందరూ ప్రజలు ఏంటి, ఎవరేంటో, ఎవరో ఏం చేస్తున్నారో అన్నీ తెలుసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని కోట్లు పెట్టి కౌలు రైతులకి 30 కోట్లు పెట్టి ఆయన ఇచ్చారు, లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు క్రియాశీల సభ్యత్వాల ద్వారా ఎంతో మందికి 5 లక్షలు ఇచ్చారు, ప్రతి కుటుంబాన్ని కాపాడుతున్నారు. తెలుస్తుంది కదా, ఇన్నాళ్ళ రోజులు కాదండి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే అన్ని తెలుసుకుంటున్నారు. మారారు, ఖచ్చితంగా మారారు. ఖచ్చితంగా ఉంటుంది, నిలబెట్టుకుంటారు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ కానీ గెలిపే కానీ ఇక్కడ పిఠాపురం ప్రజలు ఎలా ఆశిస్తున్నారు అనుకుంటున్నారు మీరైతే? ఖచ్చితంగా ఆయన సీఎం క్యాండిడేట్, ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయన ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది నిజంగా మన అదృష్టం. ఆయన్ని నిలబెట్టుకోవాలి, ఆయనకి అఖండ మెజారిటీ ఇవ్వాలి. మన ఇంట్లో ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక బిడ్డ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అందరూ. నిజంగా అవుతారు ఖచ్చితంగా, అఖండ మెజారిటీ. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడో పిఎం అయ్యాడో అది తర్వాత విషయం. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీకి వెళ్తే ఆ రోజు చరిత్రలో గుర్తుండిపోద్దని అంటున్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు? నిజంగా గుర్తుండిపోద్దండి, ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు కూడానే. ఎందుకంటే ఈయన సమర్థుడు, అసమర్థుడు కాదు. ఇప్పుడు వరకుని ఈ పరిపాలన అసమర్థుడు చేశాడు, ఇప్పుడు ఒక సమర్థుడు వచ్చాడు. ఈ సమర్థుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పిఠాపు నియోజకవర్గం అంతా తెలుసుకుంటుంది. మొత్తం పిఠాపు నియోజకవర్గం కాదు, మొత్తం రాష్ట్రం, దేశం అంతా చెప్పుకుంటది. ఓహో, ఒక ఎమ్మెల్యే అయితే ఇన్ని పనులు చేయొచ్చా, ఇంత అభివృద్ధి చేయొచ్చా అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఇప్పుడు మొత్తం పాలసీస్ అనేవి ఎలా ఉంటాయి, ఏంటి విధి విధానాలు ఎలా చేయొచ్చు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎలా పని చేయొచ్చు అంతా చేసి చూపెడతారు ఖచ్చితంగా. అది ప్రజలకు మరి అర్థం చేసుకోగలుగుతారంట, చేసుకుంటారు. 70 ఏళ్ళలో ఓట్లేసిన ప్రజలే కానీ, ఉన్నోళ్ళు కానీ, పోయిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఏదో 100కి 200కి జరిగే దాని గురించి ఆశిస్తున్నారో తప్పితే అసలు ఒక స్టేట్ బడ్జెట్లో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక నియోజకవర్గంలోనే కానీ వాళ్ళ స్థాయిని మించి ఎంతవరకు వర్క్, గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయొచ్చు, ఎంత డెవలప్మెంట్ చేయొచ్చు అనేది ఇప్పుడు వరకు ఏ లీడరు ఎక్కడ చేసి చూపించలేదు. అది ఈ 70 ఏళ్ళ మన స్వతంత్ర టైంలో ఎవరు కూడా డెవలప్మెంట్ అనే విషయంలో ఎవరు కూడా చేసి చూపించలేదు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇలా ఉంటుందని చేసి చూపిస్తాడు అంటారా? చేస్తారు, చరిత్ర తిరగరాస్తారు ఖచ్చితంగా. చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఏది అభివృద్ధి లేదు. ఎక్కడా కూడా ఈ సమస్య, ఎక్కడున్న సమస్య అక్కడే ఉండిపోయింది. ఈ సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు ఇలా చేస్తారా ఎమ్మెల్యే అయితేని? ఎమ్మెల్యే అయితే రకాలుగా చేయొచ్చా, ఇంత అభివృద్ధి చేయొచ్చా అని ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పుకుంటారండి. ఇప్పుడు దేశం మొత్తం చెప్పుకుంటుంది. ఇప్పుడు వాళ్ళకంటూ ఖచ్చితంగా తెలిసి వస్తుంది. ఇప్పుడు అది ఫైనల్ గా అయితే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు 24లో? మీ నోటి నుండి ఒక మాట చెప్పండి. ఎవరు
ఎవరు? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతో, ఫైనల్ గా మెజారిటీ 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. కష్టపడి నేను చేస్తున్నాను. 2019 నుంచి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను. నేను పిఠాపురం రూరల్ ఎంపీటీసీగా కూడా పోటీ చేశాను. అప్పటి నుంచి కూడా నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే ఒక నిస్వార్థమైన మనిషి కోసం నిస్వార్థంగా పనిచేసి నేను వీర మహిళనని నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి గురించి అంతా చెప్తాను. ఆయన ఎంత గొప్ప మనిషి, ఆయన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడినా ఆయన ఎలా మాట్లాడతారు ఏంటనేది మేము చూసాం కాబట్టి మాకు తెలుసండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కానీ మిస్ చేసుకుంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఎప్పటికీ కూడా బాగుపడరు. ఇంకా నియోజకవర్గం మాట నరుక్కున్నట్టండి. అది ఫైనల్ గా అయితే 24 ఎమ్మెల్యే పిఠాపురం పవన్ కళ్యాణ్ అయిపోయినట్టండి. ఖచ్చితంగా గాజు గ్లాస్ మరి చాలా మంది ఏం చెప్తున్నారంటే గాజు గ్లాసు పగిలే కొద్ది పొదనెక్కుద్ది అని అంటున్నారు. మరి ఏ విధంగా పొదనెక్కు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకుంటది అంటారు? ఖచ్చితంగా గుచ్చుకుంటది, గుచ్చుకొని తిరుగుద్ది. అది మరి మీరు ఒక్కడే ఓటేస్తారా, ఇంకా నలుగురు చేత ఓటేస్తారా? నేను నలుగురు కాదు, ఒక 100 మంది కన్నా చెప్తాను. నాకు కనిపించిన వాళ్ళందరికీ నేను ఈ ఆట ఎక్కినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఆయన స్టేట్ లీడర్ అయినప్పటికీ మన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇక్కడికి ఏరి కోరి ఇక్కడికి వచ్చారు. శ్రీపాద వాళ్ళు కూడా సాక్షిగా ఆయన్ని దత్తపుత్రుడు నిజంగా ఆయన దత్తాత్రేయుడు పుత్రుడు కానీ ఇక్కడికి వచ్చారు. ఆయన ఈసారి కానీ ఆయన నిలబెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలండి. ఆలోచించకపోతే ఎందుకు? ఒక గేదెని కొంటా ఒక 50,000 ఎట్టుకుంటున్నారు, పందిని కొంటా 10,000 ఎట్టుకుంటున్నారు. ఓటికి 1000కి 2,000కి అమ్మేసుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఆగిపోతున్నారు. అవునండి, అవును. విలువైన ఓటునేసి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ప్రజలు ఎందుకు అంత పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తున్నారు? ఆ రోజుకి వచ్చి ఆ 2,000 1,000 గురించి చూసుకుంటున్నారండి. తర్వాత పరిస్థితి ఏంటని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి అభివృద్ధి అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి కావాలి, మాకు ఒక మంచి నాయకుడు వచ్చాడు, ఆయన్ని ఎన్నుకోవాలి, ఆయన్ని మనం నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరిలో కూడా ఆ పట్టుదల ఉండాలండి. ఆ పట్టుదల ఉంటేనే ఏదైనా కూడా సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి అయితే తీరుద్ది అంటారు. ఖచ్చితంగా.